హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 38 సైజ్ బ్లౌజ్ యొక్క కటింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ 38.5 ఇంచ్, వేస్ట్ రౌండ్ 32, బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 18.5 ఇంచ్, ఫ్రంట్ నెక్ 7.5 ఇంచ్, బ్యాక్ నెక్ 9.5 ఇంచ్, షోల్డర్ 11 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ 7.5 ఇంచ్, బ్యాక్ నెక్ 9.5 ఇంచ్ కాబట్టి ఇక్కడ షోల్డర్ 11 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ ని వాటర్ లో జాడించి ఐరన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ని ఇలా 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 14.5 ఇంచ్ దగ్గర టేప్ ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసము ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 11 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ ని 5.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 38.5 ఇంచ్, దాన్ని బై 4 చేసుకుంటే 9.6 సంథింగ్ వస్తుంది, కానీ ఇక్కడ 9.75 తీసుకోవచ్చు. టేప్ ని 9.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇక్కడ ఆర్మ్ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 18.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 9.25. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులు కొలేసుకొని టేప్ ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా 9.25 సరిపోయింది. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్, దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 9 ఇంచెస్. టేప్ ని 9 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ డాట్స్ కలుపుతూ ఇలా లైన్స్ డ్రా చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ యొక్క విత్ 4 ఇంచెస్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. డాట్స్ యొక్క లెంత్ 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని మనం డాట్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ లైన్ నుంచి హాఫ్ ఇంచ్ అవతల వైపు, హాఫ్ ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల వైపు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 2.5 ఇంచ్ నెక్ విత్ కి మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ 9.5 ఇంచ్. ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ ని క్రాస్ గా పెట్టుకొని 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ నెక్ విత్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని నెక్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా టర్న్ చేసుకుంటాము. ఇలా టర్న్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకొని ఇది బ్యాక్ నెక్, ఇది ఆర్మ్ సైడ్, ఇక్కడ నుంచి పైకి ఇలా లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 7.5 ఇంచ్. టేప్ ని ఈ షోల్డర్ దగ్గర 7.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇటువైపు 1.5 ఇంచ్ ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇటువైపు ఉక్సులు పట్టి కాజల్ పట్టి వస్తుంది కదా, ఇటువైపు 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపు 2.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 38.5 ఇంచ్ చేసుకుంటే 9.75, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11.25. టేప్ ని 11.25 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము బ్యాక్ సైడ్ డాట్స్ యొక్క విత్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ డాట్స్ యొక్క విత్ చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 38, దాన్ని బై 10 చేసుకుంటే 3.8 అంటే 4 ఇంచెస్ తీసేసుకోవచ్చు. 4 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ నుంచి ఈ డాట్ కి, ఈ డాట్ నుంచి ఈ డాట్ కి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని రోలర్ ఇలా అనుకున్నాము అంటే
బాటమ్ పార్ట్కి డాట్స్ పడిపోతాయి, మనం కటింగ్ చేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర 1 మార్క్ పెట్టుకోవాలి. ఈ ఖర్చుల దగ్గర కూడా 1 మార్క్ పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కి కూడా ఖర్చుల దగ్గర 1 మార్క్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ వైపు డాట్స్ మార్కింగ్ తెలుసుకుందాము. ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి మనము ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ యొక్క లెంత్ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇటువైపు 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ జస్ట్ 0.25 డాట్స్కి పట్టుకోవాలి. ఇటువైపు 0.75 లోపలికి క్రాసులు తీయటం కోసం ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ వైపు క్రాసులు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపు 0.25, ఇటువైపు 0.25, ఇక్కడ ఇలా డాట్స్ పట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మరియు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ కోసము ఈ లెంత్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో వాటిని చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ యొక్క విత్ ఎంత మార్క్ చేసుకోవాలి అంటే వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకుని దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఫస్ట్ ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసుకొని వేస్ట్ రౌండ్ 32 దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంతైతే ఖర్చులకు యాడ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా 4 పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 2 హ్యాండ్స్ కటింగ్ కాబట్టి క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది 2 ఫోల్డ్స్ మీద ఉంది. దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 10 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని 10.5 ఇంచ్ దగ్గర టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో టేప్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని ఆ నెంబర్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 18.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 9.25 టేప్ని 9.25 దగ్గర ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకుంటాము. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్. బాటమ్ సైడ్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. టేప్ని 5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో 1 మార్క్ పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాసులు తీసినవి ఫ్రంట్ వైపు వచ్చేటట్లు జాయింట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో దీన్ని ఇలా డివైడ్ చేసుకొని హ్యాండ్స్కి మరియు నడుముకి పట్టీ వేయడం కోసము 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. నెక్కి నెక్ పీస్ వేయడం కోసం 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కి, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు నెక్ సైడ్ కటింగ్ చేసుకోకూడదు. లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కి అటాచ్ చేసుకున్న తర్వాత అవుటర్ సైడ్ కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది షేప్ బెల్ట్. ఇది ఉక్సుల్ పట్టి, కాజల్ పట్టి కోసము ఇలా స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకుంటాము. నెక్ పీసెస్ మరియు పట్టి వేయడం కోసం స్ట్రైట్ పీసెస్ ఇలా కట్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం
చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.